శ్రీ శ్రీ రాజరాజేశ్వరి ఆదిశక్తి జ్యోతిష్యాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. ఎటువంటి సమస్యలకైనా పరిష్కార మార్గం చూపబడును. గోవిందరాజు, సెల్ 6309816818. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు సూర్య సునీల్. వెల్కమ్ టు మకర టీవీ తెలుగు. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి అక్టోబర్ రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మకర రాశి వారికి అక్టోబర్ నెలలో గురువు గారు, శని, రాహువు, కేతువు, శుక్రుడు, బుధుడు వీళ్ళంతా కూడా పూర్తి శుభులుగా ఉన్నారు. అలానే సూర్యుడు, కుజుడు అర్ధశుభులుగా ఉన్నారు. ఈ గ్రహాల యొక్క గోచారాన్ని క్లుప్తంగా తీసుకుంటే కనుక అక్టోబర్ నెలలో మకర రాశి వారికి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అలానే సొంతంగా ఇల్లు కానీ, స్థలం కానీ, పొలం కానీ కొనుగోలు చేయాలి అనుకునే వాళ్ళకి ఈ కాలం అనేది చాలా బాగా కలిసి వస్తుంది. అలానే వాహన సౌఖ్యం కూడా ఉంది. తర్వాత ఉద్యోగంలో ప్రమోషన్లతో పాటు కొన్ని సందర్భాల్లో బదిలీలు ఉండే అవకాశాలు ఉన్నాయి. అలానే స్పెక్యులేషన్ బిజినెస్ చేసే వాళ్ళకు ఈ కాలం చాలా బాగా ఉంటుంది. ఆకస్మిక ధన లాభం కూడా ఉంది. అలానే నూతన వస్తువులు ఏమైనా కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. తర్వాత మకర రాశిలో ఉన్న మహిళలందరికీ కూడా ఈ కాలం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు మహిళల్ని, కళాకారుల్ని వీళ్ళని రిప్రజెంట్ చేస్తారు. ఆయన గోచారం చాలా అనుకూలంగా ఉంది కాబట్టి మకర రాశిలో ఉన్న మహిళలందరికీ, కళాకారులందరికీ కూడా ఈ కాలం అనేది, అక్టోబర్ మాసం అనేది చాలా చాలా మంచి శుభ ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవచ్చు. అలానే నూతన పరిచయాలు ఏర్పడతాయి. అందులోనూ మరీ ముఖ్యంగా సమాజంలో ప్రముఖులుగా గుర్తింపబడుతున్న వారితోటి మీకు పరిచయాలు అనేవి ఏర్పడతాయి. వాటి నుండి వ్యాపార సంబంధమైన విషయాల్లోనూ, ఉద్యోగ సంబంధమైన విషయాల్లోనూ మీకు కాస్త అనుకూలమైన ఫలితాలు అనేవి ఉంటాయి. ఇక ఇప్పుడు మనం ఒక్కొక్క గ్రహాన్ని తీసుకొని ఆ గ్రహం గోచారం ఆధారంగా ఎటువంటి ఫలితాలను ఇస్తుందనేది తెలుసుకుందాం. ముందుగా సూర్య భగవానుడు. సూర్యుడు అక్టోబర్ 16వ తేదీ వరకు కూడా కన్యా రాశిలో 9వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఆయన సింహరాశికి అధిపతి, అంటే మకర రాశి వారికి 8వ స్థానం అవుతుంది. 8వ స్థానాధిపతి 9వ స్థానంలో సంచారం చేయడం అనేది అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. 9 అంటే భాగ్యస్థానం. అలానే విద్యాస్థానం, ఉన్నత విద్య అంతా కూడా 9వ స్థానం తెలియజేస్తుంది. అలానే పితృస్థానం, అంటే తండ్రి గారి గురించి, గురువుల గురించి, ఆధ్యాత్మిక పరమైన విషయాల గురించి తెలియజేసే స్థానం. ఈ స్థానంలో సూర్యభగవానుడి సంచారం అనేది అన్ని విధాలా కూడా చాలా మంచి అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. విద్యార్థులకి విద్యలో మంచి చదువు వస్తుంది. చాలా మంచి మార్కులతోటి పరీక్షల్లో ఉత్తీర్ణులు అవ్వగలుగుతారు. అలానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కూడా ఈ కాలం అనేది చాలా బాగా ఉంటుంది. అలానే సూర్యభగవానుడు ఆరోగ్య ప్రదాత కాబట్టి ఆరోగ్యం కూడా చాలా బాగా ఉంటుంది. ఈయన అక్టోబర్ 16వ తేదీ మధ్యాహ్నం నుండి కూడా తులారాశిలోకి ప్రవేశం చేస్తారు. తులారాశి అనేది సూర్యభగవానుడికి నీచరాశి అయినప్పటికీ కూడా ఇది 10వ స్థానం అవుతుంది. కాబట్టి మకర రాశి వారికి మాత్రం 10వ స్థానంలో సూర్యుడి సంచారం కూడా అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. అయితే ఏమిటి అంటే పని ఒత్తిడి అనేది పెరుగుతుంది. గతంతో పోలిస్తే కాస్త వర్క్ ఎక్కువ కష్టపడాల్సి రావడము, లేదంటే వర్క్లో ఏమైనా చిన్నపాటి చికాకులు, ఇబ్బందులు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. కాకపోతే ఓవరాల్గా మాత్రం సూర్య భగవానుడి యొక్క సంచారం అనేది అక్టోబర్ మాసం అంతా కూడా బాగానే ఉంటుంది. అలానే సూర్యుడు 10వ స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి ఉద్యోగంలో ప్రమోషన్లు రావడం కానీ, కొన్ని సందర్భాల్లో బదిలీలతో కూడిన ప్రమోషన్లు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. అలానే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్న వాళ్ళకు కూడా ఈ కాలం అనేది గోచార పరంగా మాత్రం అనుకూలమైన ఫలితాలను ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత కుజుడు మకర రాశి వరకు ఏమవుతారు? ఆయన 4, 11 స్థానాలు. 4 అంటే మేషరాశికి, 11 అంటే వృశ్చిక రాశి. 4, 11 స్థానాలకి అధిపతి అయిన కుజుడు మిథున రాశిలో 6వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. మిథున రాశిలో 6వ స్థానంలో కుజుడి సంచారం అనేది చాలా అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. శత్రు జయం ఉంటుంది. అలానే ఏ పన్నైనా సరే పట్టుదలతోటి సాధించుకోగలుగుతారు. అలానే మీ వృత్తికి సంబంధించి, మీ వ్యాపారాలకు సంబంధించి మీకంటూ ఒక గుర్తింపు అనేది వస్తుంది. బాగా కష్టపడతాడు, చాలా బాగా పనిచేస్తాడు అన్న గుర్తింపు అనేది మీరు సాధించుకోగలుగుతారు. అలానే కుజుడు భూదేవి యొక్క కుమారుడు కాబట్టి సొంతంగా ఇల్లు కానీ, స్థలం కానీ, పొలాలు కానీ ఇటువంటివి ఏమైనా కొనుగోలు చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి.
అలానే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కావచ్చు, కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, లేదంటే మైనింగ్ బిజినెసెస్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, ఈ కాలం అనేది చాలా మంచి అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. తర్వాత అక్టోబర్ 20 నుండి కుజుడు కర్కాటక రాశిలో 7వ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు. కర్కాటక రాశి అనేది కుజుడికి నీచ రాశి కాబట్టి ఏంటి అంటే ఇక్కడ నుండి మాత్రం కాస్త మిశ్రమ ఫలితాలు ఉండే అవకాశం అయితే ఉంది. కాబట్టి అక్టోబర్ 20 తర్వాత మీరు ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు కాస్త ఎలా మాట్లాడుతున్నాం, మన మాట తీరు ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి గమనించుకోండి. ఎందుకంటే 7వ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండానే ఎదుటి వాళ్ళ మీద అగ్రెసివ్గా మాట్లాడే అవకాశం కావచ్చు, ఎదుటి వాళ్ళని బాధ పెట్టేలా మాట్లాడే అవకాశాలు అయితే ఉన్నాయి. మాట్లాడడం కాదు, మన బిహేవ్ కూడా అలా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ కాలంలో మీరు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాలు అనేవి ఖచ్చితంగా పారాయణ చేసుకోండి. అలానే మెడిటేషన్ చేయడం అనేది అలవాటు చేసుకోండి. తర్వాత శుక్రుడి యొక్క సంచారం. శుక్రుడు అక్టోబర్ 13వ తేదీ వరకు కూడా తులారాశిలో తన సొంత రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. తులారాశి అనేది మకర రాశి వారికి 10వ స్థానం అవుతుంది. 10వ స్థానంలో శుక్రుడి సంచారం అనేది అన్ని విధాలా కూడా యోగించేదే. ఇంతకుముందు చెప్పినాను కదా, నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పడానికి ఇది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. శుక్రుడు 10వ స్థానంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏదైనా ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. అలానే ఫ్యాషన్ డిజైనింగ్ సంబంధించి కావచ్చు, జ్యువెలరీకి సంబంధించి కావచ్చు, లేదు అంటే డ్రెస్సెస్కి వీటికి సంబంధించిన బిజినెసెస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ కాలం అనేది చాలా అనుకూలమైన ఫలితాన్ని ఇస్తుంది. మంచి ధనాదాయం ఉంటుంది. అలానే ఇంటికి సంబంధించి గృహోపకరణాలు అంటే టీవీ అనో, ఏసీ అనో, ఫ్రిడ్జ్ అనో ఇటువంటివి కొత్తగా కొనుగోలు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. తర్వాత శుక్రుడు అక్టోబర్ 13వ తేదీ నుండి వృశ్చిక రాశిలో 11వ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు. 11వ స్థానంలో సంచారం చేసే ఏ గ్రహమైనా సరే శుభ ఫలితాలను ఇస్తుంది. అందులోని శుక్రుడు అయితే ఇంకా మంచి శుభ ఫలితాలను ఇస్తారు. మహిళలకు బాగుంటుంది, అలానే కళాకారులందరికీ కూడా బాగుంటుంది. ఎందుకంటే శుక్రుడు మహిళల్ని, కళాకారుల్ని వీటిని రిప్రజెంట్ చేస్తుంటారు. ఆయన గోచారం చాలా బాగుంది కాబట్టి మకర రాశిలో ఉన్న మహిళలందరికీ కూడా ఈ కాలం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. అలానే మకర రాశిలో ఉన్న కళాకారులందరికీ కూడా చాలా బాగా ఉంటుంది. వాళ్ళ టాలెంట్కి తగ్గ గుర్తింపు అనేది వస్తుంది. ఆర్థికంగా మంచి లాభాలు అనేవి పొందుతారు. తర్వాత బుధగ్రహ సంచారం. బుధుడు అక్టోబర్ 10వ తేదీ వరకు కూడా కన్యా రాశిలో, ఉచ్చ రాశిలో 9వ స్థానంలో సంచారం చేయబోతూ ఉన్నారు. 9వ స్థానంలో సంచారం చేసే బుధుడు చాలా మంచి శుభ ఫలితాలను ఇస్తాడు. ముఖ్యంగా విద్యార్థులకి చాలా మంచి విద్య అనేది వస్తుంది. అలానే వ్యాపారస్తులందరికీ కూడా ఈ కాలం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది, చాలా యోగదాయకంగా ఉంటుంది. తరువాత బుధుడు అక్టోబర్ 10వ తేదీ నుండి అక్టోబర్ 29వ తేదీ వరకు కూడా తులారాశిలో 10వ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు. బుధుడు 10వ స్థానంలో సంచారం చేస్తున్న కాలంలో నిరుద్యోగులకి మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. అలానే ఫైనాన్స్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, లేదు అంటే ట్యాక్సెస్కి సంబంధించి సిఏలు ఈ చదువుతున్న విద్యార్థులకి, ఈ వృత్తిలో ఉన్న వాళ్ళకి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. మంచి ధనాదాయం ఉంటుంది. తర్వాత అక్టోబర్ 29 నుండి ఆయన వృశ్చిక రాశిలో 11వ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు. 11వ స్థానంలో సంచారం చేసే బుధుడు చాలా మంచి లాభ ఫలితాలను ఇస్తారు. ముఖ్యంగా ఆరోగ్యపరమైన విషయాల్లో కావచ్చు, ధనాదాయానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, వ్యాపారపరమైన విషయాల్లో కావచ్చు చాలా మంచి శుభదాయకమైన ఫలితాలు ఉంటాయి. బుధుడు ఈ నెలంతా కూడా మకర రాశి వారికి చాలా చాలా బాగా యోగిస్తారు. తర్వాత గురుగ్రహ సంచారం. గురువు గారు వృషభ రాశిలో 5వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈయన అక్టోబర్ 9వ తేదీ నుండి వక్రగతిలో సంచారం చేయబోతూ ఉన్నారు. దీనికి సంబంధించి ప్రత్యేకమైన వీడియో అయితే ఒకటి చేస్తాను. అయితే గురువు గారు వక్రగతిలో సంచారం చేస్తున్నా కూడా మకర రాశి వారికి గురువు 5వ స్థానంలో సువర్ణమూర్తిగా సంచారం చేయబోతున్నారు. కాబట్టి చాలా మంచి శుభ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా సంతానం లేని వారికి సంతాన యోగ్యం అనేది ఉంటుంది. ఎప్పటి నుంచో సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ కాలం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. గురువు గారు 5వ స్థానంలో వక్రించినా కూడా ఏమి జరుగుతుంది అంటే సంతానం ఇప్పటివరకు కలగలేదు. ఎందుకు కలగలేదు, ఏ ప్రాబ్లం వల్ల కలగలేదు, తర్వాత మనం తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి, వీటిని అనాలసిస్ చేయగలిగిన క్యాపబిలిటీస్ని ఇస్తారు. అంటే మనం ఎక్కడ రాంగ్ అవుతున్నాం అనేది తెలుసుకునే ఛాన్స్ అనేది మనకి గురువుగారు వక్రంలో సంచారం చేసిన కాలంలో ఉంటుంది. కాబట్టి బాగానే ఉంటుంది. అలానే 5వ స్థానం అనేది క్రియేటివిటీని, రొమాన్స్ని, తర్వాత ఫ్రెండ్షిప్ని, లవ్ వీటన్నిటిని తెలియజేసే స్థానం. ఈ స్థానంలో గురువుగారు వక్రించినా కూడా శుభ ఫలితాలను ఇస్తారు తప్ప మీరు భయపడిపోవాల్సింది లేదంటే బెంగ పెట్టుకోవాల్సింది ఏమీ లేదు. సహజంగా ఒక గ్రహం వక్రించింది అంటే
ఆ భావానికి సంబంధించి ఆ గ్రహం యొక్క కారకత్వాలకు సంబంధించిన విషయాలని రివ్యూ చేసుకునే అవకాశం ఇస్తున్నట్లు. అంతే తప్ప దీనివల్ల ఏదో పెద్ద నెగిటివ్ అయిపోతుందని అయితే మీరు భయపడకండి. గురువు గారి సంచారం అనేది మకర రాశి వారికి సంపూర్ణంగా శుభ ఫలితాలని ఇస్తుంది. తర్వాత శని భగవానుడు ప్రస్తుతం కుంభరాశిలో 2వ స్థానంలో వక్రగతిలో సంచారం చేస్తున్నారు. నవంబర్ 15 వరకు కూడా ఈయన వక్రంలోనే ఉంటారు. శని భగవానుడు మకర కుంభ రాశులకు అధిపతి, అంటే 1-2 స్థానాలకు అధిపతి అయిన శని భగవానుడు తన సొంత రాశిలోనే మూల త్రికోణ రాశి అయిన కుంభరాశిలో సంచారం చేస్తున్నారు. ఆయన ఇంట్లో ఆయనే సంచారం చేస్తున్నారు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ మకర రాశి వారు అమ్మ మాకు ఏలినాటి శని ఉంది, ఇంకేమైపోతుంది, అదైపోతుంది, ఇదే అయిపోతుందని మీరు భయపడడానికి ఏమీ లేదు. శని భగవానుడు 2వ స్థానంలో ఉన్నప్పటికీ కూడా శుభ ఫలితాలను ఇస్తారు. పైగా ఆయన సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు. సువర్ణమూర్తిగా సంచారం చేసే ఏ గ్రహమైనా ఏ భావంలో ఉన్నా కూడా శుభ ఫలితాలను ఇస్తుందని జ్యోతిష శాస్త్రం చెప్తుంది. కాబట్టి 2వ స్థానంలో సంచారం చేసే శని భగవానుడి వల్ల శుభ ఫలితాలే ఉంటాయి. అయితే ఆయన కాస్త ఆలస్యంగా ఫలితాలను ఇచ్చే గ్రహము, అలానే మన కర్మ ఫలితాలను బట్టి ఫలితాలను ఇచ్చే గ్రహం. కాబట్టి ఏంటి అంటే మీరు పెద్దగా వరి అవ్వాల్సింది ఏమీ లేదు. ఏలినాటి శని ఉంది కదా అని అసలు భయపడాల్సిన అవసరం లేదు. ఏలినాటి శని లాస్ట్ ఫేజ్లో ఉన్నాం. నేను ఇంతకుముందు గత వీడియోస్లో చాలాసార్లు చెప్పాను, ఏలినాటి శనిలో లాస్ట్ ఫేజ్లో మంచే జరుగుతుంది, శని పోతూ పోతూ మంచే చేసి పోతాడు అనేది ఒక నానుడి. అది ఊరికినే రాలేదు. ఏలినాటి శనిలోనే చాలామందికి వివాహాలు అవుతాయి, అలానే ఇల్లు కట్టుకుంటారు, కార్లు కొంటారు, చాలా ఉన్నత స్థాయికి ఎదుగుతారు అని చెప్పి నేను చాలా వీడియోస్లోనే చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను, ఏలినాటి శని ఉందని మకర రాశి వాళ్ళు ఎవరూ భయపడకండి. ఎందుకంటే ఏలినాటి శని ఉన్నప్పటికీ కూడా శని భగవానుడు తన సొంత రాశిలో సంచారం చేస్తున్నారు, పైగా సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు కాబట్టి శుభదాయకమైన ఫలితాలే ఉంటాయి. తర్వాత రాహుగ్రహ సంచారం. రాహు భగవానుడు అక్టోబర్ నెలంతా కూడా మీనరాశిలో 3వ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు. 3వ స్థానంలో సంచారం చేసే రాహు చాలా మంచి శుభ ఫలితాలను ఇస్తారు. 3, 6, 10 స్థానాలు అనేవి ఉపచయ స్థానాలు అవుతాయి. ఉపచయ స్థానంలో పాపగ్రహాలు అనేటువంటి రాహు గనక సంచారం చేస్తే మిక్కిలి శుభదాయకమైన ఫలితాలు ఉంటాయి. పట్టుదల, మొండితనం ఇస్తారు. ఏ విషయంలో అయినా సరే కష్టపడి పనిచేసే తత్వాన్ని ఇస్తారు. అందులోనూ 3 అనేది విక్రమ స్థానం అవుతుంది కాబట్టి మన సెల్ఫ్ ఎఫర్ట్స్ని వీటిని తెలియజేసే స్థానం. ఈ స్థానంలో రాహు ఉన్నాడంటే మన ఎఫర్ట్స్ని పెంచుతారు. ఎంత కష్టపడైనా సరే ఏ పని అయినా సరే సాధించుకోగలిగిన క్యాపబిలిటీస్ని ఇస్తారు. కాబట్టి 3వ స్థానంలో రాహు యొక్క సంచారం అనేది అన్ని విధాలా కూడా అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. అందులోనూ రాహు మనకి రజితమూర్తిగా కూడా సంచారం చేస్తున్నారు కాబట్టి చాలా అనుకూలంగా ఉంటుంది. మహిళల్లో అయితే పీసీఓడి, పీసీఓస్ లాంటి సమస్యలు అనేవి తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి. అలానే మగవారికి సంబంధించి లేదా ఆడవారికి సంబంధించి కూడా గతంలో కీళ్ళ నొప్పులు కానీ కీళ్ళకి సంబంధించి ఏమైనా సమస్యలు ఎక్కువగా ఉంటే అవి కూడా కాస్త తగ్గుముఖం పట్టే అవకాశాలు అనేవి ఈ కాలంలో ఉన్నాయి. తర్వాత కేతువు ప్రస్తుతానికి కన్యారాశిలో 9వ స్థానంలో రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు. కేతువు ఆధ్యాత్మికవాది. ఆయన 9వ స్థానంలో సంచారం చేస్తున్నారంటే ఆధ్యాత్మిక పరమైన విషయాల్లో మంచి అనుకూలత ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పటి నుంచో వెళ్ళాలి అనుకుంటున్న పుణ్యక్షేత్రాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా దూర ప్రాంతాలకు సంబంధించిన పుణ్యక్షేత్రాల సందర్శన ఉండే అవకాశం ఉంది. అలానే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకుంటున్న వాళ్ళకు కూడా ఈ కాలం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. తర్వాత 9వ స్థానంలో కేతువు సంచారం చేస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో జ్యోతిష్యం కావచ్చు, లేదు అంటే కనుక గుప్త విద్యలకు సంబంధించి ఏమైనా నేర్చుకునే అవకాశాలు ఉన్నాయి. అలానే కుండలిని ఎనర్జీ వీటిని కూడా నేర్చుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఓవరాల్గా చూసుకుంటే మకర రాశి వారికి అక్టోబర్ నెల అనేది చాలా వరకు మంచి యోగదాయకమైన ఫలితాలను ఇస్తుంది. ఆర్థికపరమైన విషయాల్లో మంచి ధనలాభం ఉంటుంది, ఆకస్మిక ధనలాభం ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో చాలా వరకు కూడా లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి. వర్క్లో కాస్త వర్క్ స్ట్రెస్ ఉన్నప్పటికీ కూడా చాలా అనుకూలంగానే ఉంటుంది. మంచి గుర్తింపు అనేది వస్తుంది. అలానే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అలానే ఫ్యాషన్ డిజైనింగ్ కావచ్చు, లేదంటే డ్రెస్ మెటీరియల్స్కి సంబంధించి రిటైలర్స్ అండ్ హోల్సేలర్స్ ఇద్దరికి, అలానే జ్యువెలరీ బిజినెసెస్లో ఉన్న వాళ్ళకి ఈ కాలం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. అలానే గ్రాఫిక్ డిజైనర్స్, వీడియో ఎడిటర్స్, వెబ్ డిజైనర్స్ వీళ్ళందరికీ కూడా ఈ కాలం అనేది చాలా బాగా కలిసి వస్తుంది. అలానే కుజుడి యొక్క అనుకూలత ఉంది కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి, కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి, మైనింగ్ బిజినెసెస్లో ఉన్న వాళ్ళకి, ఆయిల్ కంపెనీస్ వీటికి ఏంటంటే శని కూడా బాగున్నాడు కాబట్టి ఈ రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ కాలం అనేది చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు.
అలానే ఇక న్యాయవాదుల విషయానికి వస్తే కనుక ఫస్ట్ హాఫ్ అనేది చాలా బాగా ఉంటుంది. సెకండ్ హాఫ్లో రవి యొక్క అనుకూలత అనేది కాస్త తగ్గుతుంది కాబట్టి సెకండ్ హాఫ్ కన్నా కూడా ఫస్ట్ హాఫ్ అనేది చాలా బాగా ఉంటుంది. అలానే డాక్టర్లందరికీ కూడా చాలా బాగుంటుంది. వైద్య వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ కాలం అనేది ఆర్థికపరమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. తర్వాత ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా చాలా వరకు మంచి శుభదాయకమైన ఫలితాలే ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో ఈఎన్టీ అంటే ఇయర్స్కి, చెవులకి సంబంధించి, ముక్కుకి సంబంధించి, నోటికి సంబంధించి ఏమైనా చిన్నపాటి హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే జలుబు కావచ్చు, దగ్గు కావచ్చు, ఇటువంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. తర్వాత పంచమ స్థానంలో గురువుగారి సంచారం అనుకూలంగా ఉంది కాబట్టి, పంచమం అనేది రొమాన్స్ వీటిని తెలియజేసే స్థానం కాబట్టి మకర రాశిలో ఉన్న వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సంతాన పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. ఓవరాల్గా ఈ నెలంతా కూడా మకర రాశి వారికి చాలా యోగదాయకంగా ఉంటుంది. ఇక ఆఖరిగా మనం మాసాధిపతుల గురించి తెలుసుకుందాము. ఇది మా గురువుగారు ఎప్పుడూ చెప్తుండేవాళ్ళు. ఆయన మార్గంలోనే నేను వెళ్తున్నాను కాబట్టి నేను కూడా మాసాధిపతుల గురించి తెలియజేస్తాను. ప్రతి నక్షత్రానికి కూడా ప్రతి మాసంలో ఒక అధిపతి ఉంటారు. వారినే మాసాధిపతి అంటారు. వాళ్ళ గురించి తెలుసుకుందాం. ముందుగా మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రం ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి అక్టోబర్ 3వ తేదీ వరకు శని, ఆపై కేతువు మాసాధిపతులుగా ఉంటారు. కాబట్టి మీరు శని భగవానుడికి సంబంధించి శని స్తోత్రాలు చదువుకోవడం, అలానే సూర్య భగవానుడికి సంబంధించి ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోవడం అనేది తప్పనిసరిగా ఫాలో అవ్వండి. శని మాసాధిపతి ఉంటే ఏమవుతుందంటే కాస్త పనులు అనేవి ఆలస్యం అవుతాయి. అలానే కొన్ని సందర్భాల్లో కాస్త డిప్రెషన్, అరే ఏంటి మన లైఫ్ ఏంటి ఇలా ఉండిపోయింది, ఎదుగు బొదుగు లేదు అన్న ఇటువంటి ఫీలింగ్ అయితే వస్తుంది. కాబట్టి శని భగవానుడికి శని స్తోత్రాలు చదువుకోండి. కేతువు ఆధ్యాత్మికవాది కాబట్టి ఆధ్యాత్మికపరమైన విషయాలు అనుకూలంగానే ఉంటుంది. కాబట్టి మీరు ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోండి, అన్ని విధాలు అనుకూలంగా ఉంటుంది. తర్వాత శ్రవణ నక్షత్రం. శ్రవణ నక్షత్రం వారికి అక్టోబర్ 3వ తేదీ వరకు కూడా శని, తదుపరి రవి మాసాధిపతులు అవుతారు. శ్రవణ నక్షత్రం అనేది చంద్ర నక్షత్రం. చంద్రుడు శని, చంద్రుడు రవి ఇద్దరూ కూడా పర్వాలేదు, ఎక్కడొక్కడ విభేదాలు ఏమీ ఉండవు. శని మాసాధిపతిగా ఉన్నప్పుడు కాస్త పనులు అనేవి ఆలస్యం అవుతూ ఉంటాయి. కాస్త దిగులు, లైఫ్కి సంబంధించి ఏమీ లైఫ్లో గ్రోత్ ఏం లేదన్న డిప్రెషన్ ఇటువంటివి ఉంటాయి. కాబట్టి శని భగవానుడికి శని స్తోత్రాలు చదువుకోండి. వీలైతే ప్రతి శనివారం కూడా శని భగవానుడికి తైలాభిషేకాలు చేసుకోండి. ఎందుకంటే ఏలినాటి శని కూడా ఉంది కదా. అలానే కాలభైరవ అష్టకం కానీ హనుమాన్ చాలీసా కానీ చదువుకోండి, చాలా అనుకూలంగా ఉంటుంది. అలానే రవికి సంబంధించి ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోండి. రవి మాసాధిపతిగా ఉంటే ప్రాబ్లం ఏం లేదు, మంచి హెల్త్ ఉంటుంది. అలానే ఆకస్మిక ధనలాభాలు ఉంటాయి. ఆర్థికపరమైన విషయాల్లో అన్నింటిలోనూ మంచి అనుకూలంగా ఉంటుంది. అలానే సొసైటీలో మంచి గుర్తింపు వస్తుంది. కాబట్టి పర్వాలేదు, మీరు ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకుంటే ఇంకా చాలా మంచి శుభ ఫలితాలు ఉంటాయి. తర్వాత ధనిష్ట 1, 2 పాదాలు మకర రాశిలో ఉంటాయి. వీరికి బుధుడు, తర్వాత కుజుడు 3వ తేదీ వరకు కూడా బుధుడు, ఆపై కుజుడు మాసాధిపతులుగా ఉంటారు. బుధుడు 3 రోజులే ఉంటున్నారు కాబట్టి పర్వాలేదు, అనుకూలంగానే ఉంటుంది. తర్వాత ధనిష్ట నక్షత్రానికి అధిపతి కుజుడు, ఆయన ఈ నెల మాసాధిపతిగా వచ్చారు కాబట్టి చాలా అనుకూలంగా ఉంటుంది. అన్నిటిలోనూ జయం ఉంటుంది. అన్ని విషయాల్లోనూ చాలా మంచి శుభ ఫలితాలు ఉంటాయి. మీరు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాలు అనేవి పారాయణ చేసుకోండి, అన్ని విధాల అనుకూలమైన ఫలితాలు ఉంటాయి.